రామ్ ఫ్రెండ్స్, ఎక్కడ ఏం జరిగినా కులకుంపటి నెత్తి మీద పెట్టడానికి రెడీగా ఉంటారు కొందరు. మతం మారిన గొర్రె బ్యాచ్, ఫేక్ జైబిఎం బ్యాచ్. నా అన్వేషణ బలహీన వర్గ బిడ్డ కాబట్టి ఇదంతా బ్రాహ్మణులు, రెడ్లు, రావులు చేయిస్తున్న కుట్రాట. సిగ్గులేదా జడిగించా అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అన్నదట. ఇది వినండి. ఆ బొక్క ఇప్పుడు హిందూ మతం నేను ప్రూవ్ చేసేసుకొని నేను ఈజీగా ఎస్కేప్ అయిపోతున్నాను. బొక్కలే అలా గోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం నేను క్రిస్టియన్ అనే కదా. ఇప్పుడు నేను కనుక నేను హిందువుని ప్రూవ్ చేసుకోగలిగితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. వాళ్ళు కొట్టడానికి ఒకే ఒక ఆప్షన్, నేను క్రైస్తవ మతం, సో వాళ్ళు ఇది అంటే హిందూ అని చెప్పి కొట్టేస్తారు. మనం ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఏంటి ఈ ఆడియో కరెక్ట్ అయితే వీళ్ళు గొర్రె బ్యాచా? సో ఈ ఫేక్ జైబిఎం బ్యాచ్ కన్వర్టెడ్ గొర్రెలు అందుకైనా సపోర్ట్గా వచ్చారు. అరే మీరు మతం మారండి, మేకులు కొట్టుకోండి, ఆయిల్ రాసుకోండి, కూడికలు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ మతం మారి హిందువును అని చెప్పి మా దేవి దేవతల మీద, గురువుల మీద నోటికి వచ్చింది మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఒక దేశంలో వెంట్రుక కనపడితే ఇలా ప్రాణాలు తీశారు. ఎందుకు? ముసుగు వేసుకోలేదు, నేను వేసుకోను అని అన్నందుకు. ఈ దేశంలో బయట అందరిలో తిరిగినప్పుడు కాస్త మంచి బట్టలు వేసుకోండి అన్నందుకు మేము ఇప్పుకొని తిరుగుతామని రచ్చ చేస్తున్నారు. దానికి ఇట్లాంటి ఎదవలందరూ కూడా సపోర్టు. ఆ సపోర్ట్ ఇస్తూ గురువులని తిట్టడము, సీతామాతని తిట్టడం. ఇదే దేశంలో ఒకరు తనకి నచ్చిన దేవుణ్ణి మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నందుకు పత్వా జారీ చేశారు. जय श्री महाकाल। मैं दूसरी बार आई हूँ और ఉజ్జయిన మహాకాళేశ్వరుడి దర్శనానికి బాలీవుడ్ నటి నుష్రుత్ భరూచు వెళ్లారు. ఇది రెండవసారి అని, నా మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది అని అన్నారు. అంతే, ఈమె చేసింది హరాం అని, వాళ్ళ ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధమని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ తీవ్ర విమర్శలు చేసి పత్వా జారీ చేశాడు. ఇస్లాం మరియు షరియాలో అలాంటి చర్యలకు అనుమతి లేనందున మౌలానా రజ్వీ చర్యకు గాను అల్లా ముందు పశ్చాత్తాపడాలని నుస్రత్ భరూచాకు సలహా ఇచ్చాడు. లేకపోతే ఏం చేస్తారో ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు, వెంట్రుక కనిపిస్తేనే ఇలా మనిషిని లేకుండా చేసేశారు. ఇది జరిగింది భారతదేశంలో, పక్క దేశంలో కాదు. దీని గురించి సోకాల్డ్ మహిళోద్ధారకులు విప్పుకొని తిరుగుతామని చర్చించిన ఏ ఒక్కరూ కనీసం అరే బాబు ఇది తప్పు, మై బాడీ మై విష్ అన్నోళ్ళు హర్ విష్ ఆమెను బతకనీయండిరా, పత్వాలు జారీ చేయకండ్రా, ఇది తప్పురా అని అనలేదు. ఎందుకని? వీళ్ళ మహిళోద్ధారకులు. మన సనాతన ధర్మంలో ఉన్న స్వేచ్ఛ ఏ మతంలో లేదు, కానీ స్వేచ్ఛకి బరి తెగించడానికి డిఫరెన్స్ ఉంది. బీ ఎ రోమన్ వెన్ ఇన్ రోమ్. అలాగే ఎక్కడ ఉన్నామో, ఎక్కడికి వెళ్తున్నామో దాన్ని బట్టి నడుచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఇదే అదనుగా ప్రతి అడ్డమైన వాడు సీతమ్మ, కుంతి మాత, ద్రౌపది మాత అనుకుంటూ గరికపాటి వారు, చాగంటి వారు అని నోటికి వచ్చింది విసర్జించారు. ఈ జైబిఎం బ్యాచ్ పెట్టిన పోస్ట్ విషయానికి వస్తే, ఏ వర్గం అయితే ఏంటి, అందరినీ తిట్టే లైసెన్స్ ఎవడిచ్చాడు? వీళ్ళు కొవ్వెక్కి మాట్లాడేసి ఈ కార్డు వాడుకోవడం. పిచ్చి కుక్కపై సానుభూతి చూపించాలి అనుకుంటే తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి మీ వర్గం వాడని చెప్పి. రోజుకో అమ్మాయితో అశ్లీలంగా వీడియోలు చేసే వీడు ఎప్పుడో ఒక్కసారి దేశం కోసం మంచిగా మాట్లాడితే, బెట్టింగ్ యాప్ల కోసం పోరాడితే వీడియోలు షేర్ చేసి ఉండొచ్చు మేమందరం కూడా. కానీ మా ధర్మాన్ని, కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించే సీతామాతని, సీతమ్మని, మా దేవాలయాలను నీచంగా నోటికి వచ్చింది మాట్లాడితే ఊరుకునేదే లేదు. హిందువులు ఊరుకోరు, అందుకే అన్సబ్స్క్రైబ్ అవుతూనే ఉన్నారు. వీళ్ళకి మళ్ళీ కలుపు గంజాయి మొక్కలు సపోర్ట్. అన్నది హిందువులని, సీతమ్మని కదా, ధర్మాన్ని నిలబెట్టడానికి కృషి చేసే గురువులను కదా. సపోర్ట్ ఇవ్వక ఏం చేస్తుంది కమ్యూనిక్రిస్ట్ బ్యాచ్? వాళ్ళకి కావాల్సింది కూడా సనాతన ధర్మ నిర్మూలన కదా. అరే ఇది వేరే మతంలో వాళ్ళు నమ్మే దేవుడిని అంటే ఈ పాటికి పత్వా జారీ చేసేవాళ్ళు. కానీ కొందరు ఇంకా ఇలాంటి వాళ్ళకి సబ్స్క్రైబ్ అయ్యి వీడియోలు చూస్తున్నారు. నేను వినను. చాలా పేడ్ బ్యాచ్ ఉందన్న మీ గురించి నెగటివ్ చేయడానికి. మా అన్న హీరో ఏదైతే ఫైట్ చేస్తున్నారో ఇది కరెక్ట్ అన్నది 100% కరెక్ట్. అంటే ఇప్పుడు ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళకు లైక్స్, వ్యూస్ కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప ఇంకా వ్యూస్, లైక్స్ కోసం, డబ్బుల కోసం పచ్చి బూతులు, వినలేని అశ్లీల పదాలు, గౌరవనీయులపైన అవమానకర వ్యాఖ్యలు, కోట్లాది మంది పూజించే ఆ సీతమ్మ తల్లిని తక్కువ చేసి మాట్లాడడం, ఇది కంటెంట్ కాదు. ఒక సంస్కృతిని హత్య చేయడం. వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఆ హత్యలో భాగస్వాములే. బజారు భాష మాట్లాడితే వ్లాగర్లు అయిపోరు, వాళ్ళకి సపోర్ట్ ఇస్తే ఇండిపెండెంట్ జర్నలిస్టులు అయిపోరు, అశ్లీలత చూపిస్తే క్రియేటివ్ అయిపోరు, అవమానిస్తే బూతులు మాట్లాడితే అది ధైర్యం కాదు.
ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇదేనా మీరు మద్దతు ఇచ్చే కంటెంట్? ఇదేనా మన పిల్లలు చూడాల్సిన అశ్లీలత, వినాల్సిన భాష? ఇది వ్యక్తిగత ద్వేషం కాదు, సామాజిక బాధ్యత. మనందరికీ ఉన్న ఒక రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ సొసైటీ, అవర్ ధర్మ. సభ్యత, సంస్కారం, సనాతన ధర్మం పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ వీళ్ళని అన్సబ్స్క్రైబ్ చేయండి. అశ్లీల కంటెంట్ పైన రిపోర్ట్ కొట్టండి. డోంట్ సపోర్ట్ సచ్ ఫిల్త్ ఇన్ ద నేమ్ ఆఫ్ కంటెంట్. మన నిశ్శబ్దమే వారికి బలం అవ్వకూడదు.